ఈ వీడియో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో పార్ట్ 9 వీడియో. ఈ వీడియోలో మనం కంప్లీట్గా గాస్ లా గురించి మాట్లాడతాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. మరి గాస్ లా మనకి ఏం చెప్తుంది? అసలు మనం గాస్ లా ఎందుకు వాడాలి? మనం కులూమ్స్ లా వాడి ప్రీవియస్ వీడియోస్లో కులూమ్స్ లా వాడి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ లైన్ ఆఫ్ ఛార్జ్, ఇలాంటివన్నీ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ రింగ్, ఇవన్నీ కూడా మనం చేసాం. గాస్ లా ఏం చేస్తుందంటే మనని ఈజీగా చేయడం కోసం, ఈజీగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవడం కోసం హెల్ప్ చేస్తుంది. సో గాస్ లా ఇస్ జస్ట్ అనదర్ ఫార్మ్ ఆఫ్ కులూమ్స్ లా అని చెప్పచ్చు. బట్ ఏంటంటే కొంచెం ఈ కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి కదా, వాటికి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. అంటే ఒక స్ఫియర్ ఉంది, ఒక షీట్ ఉంది, ఒక లైన్ ఆఫ్ ఛార్జ్ ఉంది, ఒక సిలిండర్ ఆఫ్ ఛార్జ్ ఉంది. ఇలాంటి ఒక సిమెట్రీ ఉన్న ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవడానికి మనం గాస్ లా వాడుకుంటే చాలా ఈజీగా కనుక్కోవచ్చు. మరి గాస్ లా ఏం చెప్తుందో చూద్దాం. ఇట్ స్టేట్స్ దట్ the total electric flux through a closed surface is proportional to charge enclosed by that surface. అంటే ఆ క్లోజ్డ్ సర్ఫేస్లో ఎంతైతే ఛార్జ్ ఉంటుందో ఆ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ప్రపోర్షనల్గా ఉంటుంది అంటున్నాడు. ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఛార్జ్ ఎంక్లోజ్డ్ బై దట్ సర్ఫేస్. అంటే ఆ సర్ఫేస్లో, అది క్లోజ్డ్ కదా, లోపల బయట. ఎప్పుడైతే నీకు క్లోజ్డ్ సర్ఫేస్ ఉందో లోపల ఉంటుంది, బయట ఉంటుంది. లోపల ఎంత ఛార్జ్ ఉందో దానికి ప్రపోర్షనల్ ఉంటుంది, బయట దానికి సంబంధం లేదు అంటున్నాడు. అంటే ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యూ ఎంక్లోజ్డ్. ఎంతైతే లోపల ఉందో అంత ఛార్జ్కి ప్రపోర్షనల్ ఉంటుంది. సో ఆ ప్రపోర్షనాలిటీ తీసేసామనుకోండి, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెట్టచ్చు. ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం పెట్టచ్చు? Q enclosed, and the proportionality constant is epsilon naught, 1 by epsilon naught. So what is this phi? Phi is flux through the closed surface. Flux through the closed surface is Q enclosed by epsilon naught. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, Q enclosed by epsilon naught. Got it? Right. ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఆ లాస్ట్ వీడియో చూడకపోతే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వీడియో అది కంపల్సరీ చూడాలి. అది చూస్తేనే ఇది గాస్ లా కంప్లీట్గా అర్థమవుతుంది. ఆ వీడియో నేను కార్డ్స్లో వదిలేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో ఉంది, డిస్క్రిప్షన్ నుంచి మీరు చూడొచ్చు. రైట్. అప్పుడు మనకి ఫై ఫార్ములా ఎలా రాయొచ్చు? మనకు ఫ్లక్స్ ఫార్ములా ఆల్రెడీ తెలుసు. ఫ్లక్స్ ఫార్ములా ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఏ బార్. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఏ బార్ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ సర్ఫేస్ ఏంటి? క్లోజ్డ్ సర్ఫేస్. కాబట్టి దీన్ని మనం ఎలా రాయాలి? క్లోజ్డ్ అని రాయాలి. చూడండి రిప్రజెంటేషన్ ఎలా చేయాలో. ఇలా సర్కిల్ పెట్టాను అంటే అర్థం ఏంటి? ఓపెన్ సర్ఫేస్ కాదు, క్లోజ్డ్ ఇంటిగ్రేషన్, క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రేషన్. సో దిస్ రిప్రజెంట్స్ క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రేషన్. క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఎంక్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. దిస్ ఈజ్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఆఫ్ ఏ గాస్ లా. సో గాస్ లా నీకు న్యూమరికల్గా, అంటే గాస్ లా ఇంకో విధంగా డిఫైన్ చేయాలి అంటే ఏం లేదు. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ 1 by epsilon naught times charge enclosed. ఇలా కూడా చెప్పచ్చు. ఓకేనా? గాస్ లా అలా కూడా చెప్పచ్చు. అయితే ఇది స్టార్ పెట్టుకోండి. దిస్ ఇస్ ద ఫార్ములా యూ నీడ్ టు రిమెంబర్. గాస్ లా అనగానే ఏం గుర్తు రావాలి? ఫై త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్, దట్ మీన్స్ క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఎంక్లోజ్డ్ బై దట్ సర్ఫేస్ బై ఎప్సిలాన్ నాట్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్.
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఎప్సిలాన్ నాట్ వాడా, అది ఎయిర్ మీడియం అయితే ఎప్సిలాన్ నాట్, అదే వేరే మీడియం ఏదైనా ఉంటే ఎప్సిలాన్ నాట్ వస్తుంది, ఎప్సిలాన్ వస్తుందా, ఎప్సిలాన్ వస్తుంది. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఎయిర్ మీడియం అయితే ఎప్సిలాన్ నాట్, లేదు ఏదైనా మీడియం వేరే మీడియం ఏదైనా ఉన్నదనుకోండి ఆ క్లోజ్డ్ సర్ఫేస్లోని, అప్పుడు ఎప్సిలాన్ నాట్ బదులుగా మనకి ఏమొస్తుంది, ఎప్సిలాన్ వస్తుంది. సో జాగ్రత్తగా చూసుకోవాలి ఆ విషయం. ఇది రాసుకోండి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ని ఇప్పుడు phi = q enclosed by epsilon naught అన్నాం కదా, దాన్ని ప్రూవ్ చేద్దాం, గాస్ లాని ప్రూవ్ చేద్దాం. సో నోట్ చేసుకోండి, ప్రూఫ్ చేద్దాం. ప్రూఫ్ ఫర్ గాస్ లా. దీనికి గాస్ లాని ప్రూవ్ చేయాలి. గాస్ లా ఏం చెప్తుంది, ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుంటే ఆ క్లోజ్డ్ సర్ఫేస్లో ఎంతైతే ఛార్జ్ ఉంటుందో ఆ ఛార్జ్కి ఫ్లక్స్ అనేది ప్రపోర్షనల్గా ఉంటుంది. అంతేకాదు phi = q enclosed by epsilon naught అని మనం న్యూమరికల్గా చెప్పేసి, సో ఆ విషయాన్ని మనం ప్రూవ్ చేయాలి. లెట్ us డూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ కేసుతో స్టార్ట్ చేద్దాం. లెట్ us టేక్ ఏ సింపుల్ క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుందాం. సింపుల్గా క్లోజ్డ్ సర్ఫేస్ ఏంటి, స్ఫియర్. ఆ స్ఫియర్లో ఛార్జ్ తీసుకున్నా, అది కూడా నేను సెంటర్లో తీసుకున్నాను. వెరీ సింపుల్ కేసు తీసుకుంటున్నాను అనమాట. దీన్ని ఇంకా కాంప్లికేట్ చేద్దాం మెల్లగా వెళ్ళే కొద్ది. సో క్యూ అనేది మన సెంటర్లో ఉంది, ఈ రేడియస్ ఎంత ఉంది, ఆర్ ఉంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ ఫ్లక్స్ త్రూ దిస్ సర్ఫేస్ మనం కనుక్కుంటే అది q/ఎప్సిలాన్ నాట్ రావాలి, అంతే కదా. అలా వస్తే మనకి అయిపోయింది, స్టోరీ ఈజ్ ఫినిష్. వాట్ ఈస్ ద ఫ్లక్స్ ఫార్ములా? ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ ఇంటిగ్రల్ E bar dot dA bar ఫర్ దిస్ స్ఫియర్. రైట్. ఇప్పుడు dA బార్ ఎక్కడ ఉంది చూడండి, ఇదిగో ఇది dA బార్. dA బార్ వెక్టర్ ఎలా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. దిస్ ఈజ్ అ dA బార్. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు క్యూ ఎలా ఉంటుంది, అది కూడా బయటికి ఈ విధంగా ఉంటుంది. సో dA బారు ఈ బారు ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. ప్రతి చోట అలాగే ఉంటాయి కదా, ప్రతి చోట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ dA బార్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఈ బార్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ప్రతి చోట ఈ సేమేనా. ఇది r డిస్టెన్స్లో ఉంది, ఇది కూడా ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, r డిస్టెన్స్లో. సో ఈ సర్ఫేస్ మొత్తం కూడా ఏంటి, కాన్స్టెంట్. సో ఇక్కడ రెండు విషయాలు తెలిసినాయి. త్రూఅవుట్ దిస్ సర్ఫేస్ ఈజ్ కాన్స్టెంట్, అలాగే dA బార్ ఈ బార్ ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. ఇవి ప్యారలల్గా ఉన్నాయి అంటే phi = ఏం రాసుకోవచ్చు, లైన్ వద్దు, phi = క్లోజ్డ్ ఇంటిగ్రల్ E ఇంటూ dA అని రాసేయచ్చు, అవునా. ఎందుకంటే cos 0 1 డాట్ ప్రొడక్ట్ మనకి మ్యాక్సిమం వస్తుంది. సో phi = ఈ బయటకు వచ్చేసి ఇంటిగ్రల్ dA. ఓకేనా. సో ఫ్లక్స్ phi = వాట్ ఈజ్ ఈ ఫార్ములా ఫర్ క్యూ ఎట్ డిస్టెన్స్ r అంటే ఏం చెప్తావు, kq/r². ఈ ఫార్ములా తెలుసు కదా మనకి. ఈ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అనే ఛార్జ్ ఉంది, ఆ డిస్టెన్స్లో ఎంత ఈ ఉంది అంటే ఏం చెప్తావు, E = kq/r². అదే ఫార్ములా ఇక్కడ వాడదాం. k అంటే ఏంటి, 1/4πε0. సో 1/4πε0 q/r². రైట్. ఇంటిగ్రల్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ dA అన్నాడు అంటే ఈ చిన్న చిన్న ముక్కలన్నీ, చిన్న చిన్న ఏరియాలన్నీ కలిపితే మనకి ఏమొస్తుంది, ఏరియా ఆఫ్ ది స్ఫియర్ వస్తుంది. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది స్ఫియర్ ఫార్ములా, 4πr². క్యాన్సిల్ క్యాన్సిల్. వాట్ ఈస్ phi, q/ఎప్సిలాన్ నాట్. వచ్చేసిందా. సో ఫ్లక్స్ లింక్డ్ విత్ దిస్ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ q/ఎప్సిలాన్ నాట్. ప్రూఫ్ అయిపోలేదు, ఎందుకంటే ఈ క్లోజ్డ్ సర్ఫేస్ అనేది ఎలాగన్నా ఉండొచ్చు. మనం ఎలా తీసుకున్నాం, స్ఫియర్ తీసుకున్నాం. ఛార్జ్ అనేది సెంటర్లో తీసుకున్నాం. ఛార్జ్ అనేది సెంటర్లో ఉండాలా, ఇంకెక్కడైనా కూడా ఉండొచ్చు. సో ఆ విషయాలు కూడా అప్పుడు కూడా q/ఎప్సిలాన్ నాట్ వస్తుందా లేదా అనేది మనం చూసుకోవాలి. అది కూడా చూసేద్దాం. ఇది నోట్ చేసుకోండి, అది కూడా చూద్దాం, కంగారు లేదు. పాజ్ చేసి ఇది నోట్ చేసుకోండి. ఓకే, మనకి ఏమొచ్చింది, ఒక స్ఫియర్ ఉంది, స్ఫియర్కి సెంటర్లో క్యూ ఉంది, దెన్ ఫ్లక్స్ త్రూ దట్ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ q/ఎప్సిలాన్ నాట్ వచ్చింది. బాగానే ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఈ క్లోజ్డ్ సర్ఫేస్ అనేది ఇలా స్ఫియరే ఉండాలని గాస్ లా ఏమైనా చెప్పిందా, చెప్పలేగా. గాస్ లా ఏముంది, ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్. గాస్ లాకి ఏంటి, ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్. సో ఇది ఇలాగే ఒక స్ఫియర్ ఉండాలని లేదు, ఒక పొటాటో షేప్ ఉండొచ్చు ఇలాగా. సమ్ పొటాటో షేప్ తీసుకో, దానికి కూడా ఫ్లక్స్ ఎంత అవ్వాలి, q/ఎప్సిలాన్ నాట్ అవ్వాలి. వాట్ ఈజ్ ఫ్లక్స్ గుర్తుందా మీకు, వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్. గుర్తు లేకపోతే చాలా చూసుకోవాలి, ఇది గుర్తుండాలి కంపల్సరీ.
ఫ్లక్స్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్. ఇప్పుడు ఈ క్యూ బై ఎప్సిలాన్ నాట్ కనుక్కున్నాం, ఎంతో కొంత నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనకి ఫ్లక్స్ అనేది 1 2 3 4 5 6 లైన్స్ కింద వెళ్తుంది అనుకుందాం ఫ్లక్స్ అనేది. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది ఫ్లక్స్ లైన్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 6 లైన్స్ వెళ్తున్నాయి కదా, ఇది యారో కూడా పెడుతున్నాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఆరు ఈజ్ నథింగ్ బట్ క్యూ బై ఎప్సిలాన్ నాట్. దట్ 6 ఈజ్ నథింగ్ బట్ క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఓకేనా? ఓకే, నీకు ఇప్పుడు ఫ్లక్స్ అనేది 6 లైన్స్ వచ్చింది, బాగానే ఉంది. మరి పొటాటో షేప్లోంచి ఎన్ని వెళ్తున్నాయి చూడాలి. పొటాటో షేప్లోంచి ఎన్ని వెళ్తున్నాయి? అందులోంచి 6 వెళ్తున్నాయి. నువ్వు ఈ ఛార్జ్ని ఎలా క్లోజ్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో క్లోజ్డ్ సిలిండర్తో క్లోజ్ చేస్తాను, అలా క్లోజ్ చేసినా ఆ క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి ఎన్ని వెళ్తాయి? 6 వెళ్తాయి. సో ఒక క్యూ అనే ఛార్జ్ తీసుకుని దాన్ని నువ్వు ఇలా క్లోజ్ చేసినా, లేకపోతే ఇలా ఒక ఏదో పొటాటో షేప్తో క్లోజ్ చేసినా, ఇలా ఏదో ఒక సిలిండర్తో క్లోజ్ చేసినా, అర్థమైందా? నువ్వు ఎలా క్లోజ్ చేసినా ఆ క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి ఎన్ని వెళ్తున్నాయి? 6 లైన్సే వెళ్తున్నాయి. అంటే ఈ పొటాటో షేప్కి ఆ సిలిండర్కి ఎనీ క్లోజ్డ్ షేప్కి మనకి ఫ్లక్స్ ఎంత? క్యూ బై. సో వాట్ వి ప్రూవ్డ్, ఫర్ ఎనీ క్లోజ్డ్ shape, any shape of a closed surface, any shape of a closed surface phi is equals to q by epsilon naught. q by epsilon naught. ఇంకో విషయం, ఇది సెంటర్లోనే ఉండాలని ఏమైనా ఉందా? గాస్లో ఏం చెప్పింది? ఛార్జ్ లోపల ఉండాలి అంది. ఆ లోపల ఉండాలంటే సెంటర్లోనే ఉండాలా స్ఫియర్కి? అవసరం లేదుగా, ఎక్కడైనా ఉండొచ్చు. మరి అప్పుడు కూడా క్యూ బై ఎప్సిలాన్ నాటేనా? చూద్దాం. రైట్, మళ్ళీ మనం స్ఫియర్ తీసుకుందాం. ఇక్కడ క్యూ ఉంది, 6 లైన్స్ వెళ్తుంది. ఇదే క్యూని నేను పక్కకి జరిపా, ఇక్కడికి జరిపా, అప్పుడు ఎన్ని లైన్స్ వెళ్తాయి అంటే చూడండి, నా 6 లైన్స్ గీస్తున్నా. ఇప్పుడు సర్ఫేస్ నుంచి ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి. సెంటర్లో ఉందా క్యూ అనేది? లేదు. క్యూ అనేది సెంటర్లో లేదు. సో సెంటర్లో ఉండాల్సిన పని ఉందా? లేదు. ఎక్కడైనా ఉండొచ్చు. సో ది ఫ్లక్స్ ఈజ్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ జస్ట్ ఇన్సైడ్ బై ఎప్సిలాన్ నాట్. లోపల ఎక్కడున్నా క్యూ పర్వాలేదు, లోపల ఎక్కడున్నా క్యూ పర్వాలేదు. రైట్. సో ఇప్పుడు మనం ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ని ప్రూవ్ చేసేసాం, క్యూ ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పేసాం. సో ఇలా స్ఫియరే ఉండక్కర్లేదు, ఇక్కడ ఏదో పొటాటో షేప్ ఉన్నా దానికి క్యూ బై ఎప్సిలాన్ నాటే ఉంటుంది. మరి ఛార్జ్ ఇక్కడ ఛార్జ్ ఉంది, ఒక ఛార్జ్ ఉంది, మరి 2 ఛార్జ్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది Q1 ఛార్జ్ అనుకున్నాం అనుకోండి, అది Q1 ఛార్జ్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో డయాగ్రామ్ తీసుకుందాం, అది ఇది కలపకుండా ఇంకోటి తీసుకుందాం. ఇది నోట్ చేసేసుకోండి, ఇంకో డయాగ్రామ్ గీద్దాం. సో మనకి ఎన్ని విషయాలు తెలిసినాయి? షేప్ అనేది ఏదైనా ఉండొచ్చు అని తెలిసింది, అలాగే ఛార్జ్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు అని తెలిసింది, సెంటర్లోనే ఉండక్కర్లే. తర్వాత ఒకటే ఛార్జ్ ఉండాలా, ఎన్నైనా ఛార్జీలు ఉండొచ్చా, ఎన్నైనా ఎక్కువ ఛార్జీలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనే విషయం కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ Q1 ఉంది, Q1 నుంచి మనకి ఏవో ఫ్లక్స్ లైన్స్ వెళ్తున్నాయి. 1 2 3 4 5 6 లైన్స్ వెళ్తున్నాయి. నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. ఓకే, 6 లైన్స్ వెళ్తున్నాయి. సో వాట్ ఈజ్ ఫ్లక్స్ లింక్డ్ అంటే చెప్తావు? Φ1 ఈజ్ ఈక్వల్స్ టు Q1 by epsilon naught, because flux linked with first one. ఇప్పుడు Q2 అనే ఛార్జ్ ఏదో ఉంది, దానివల్ల ఏమవుతుంది? దానివల్ల ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ 4 లైన్స్ వెళ్తున్నాయి అనుకుందాం. ఓకే, దీనివల్ల ఏం వెళ్తున్నాయి? 4 లైన్స్ వెళ్తున్నాయి, వేరే ఫ్లక్స్ వస్తుంది కదా అందుకు. సో Φ2 ఈజ్ ఈక్వల్స్ టు Q2 by epsilon naught. సో వాట్ ఈస్ ద టోటల్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద క్లోజ్డ్ సర్ఫేస్ అంటే టోటల్ ఫ్లక్స్ లింక్డ్ విత్ or total flux through the closed surface, that can be anything అమ్మా. నేను గీయడానికి స్ఫియర్ గీస్తున్నాను, మీకు అర్థమవుతుందా? క్లోజ్డ్ సర్ఫేస్, త్రూ ద క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ Φ ఈజ్ ఈక్వల్స్ టు Φ1 ప్లస్ Φ2. ఆ నెంబర్, ఫ్లక్స్ ఈజ్ ఎ నెంబర్, సో యూ జస్ట్ నీడ్ టు యాడ్. సో Φ1 ప్లస్ Φ2 అలా ఎన్ని ఉంటే అన్ని అలాగా. సో Φ ఈజ్ ఈక్వల్స్ టు Q1 ప్లస్ Q2 బై ఎప్సిలాన్ నాట్. See the point.
See the point? Okay, if you have Q3, if you have Q4, Q5, then what happens? అన్నీ యాడ్ చేసేయాలి. అర్థమవుతుందా? ఫస్ట్ ఈ డయాగ్రామ్ గీసుకోండి, ఇంకో డయాగ్రామ్ గీద్దాం. అని ఇది గీసేసుకొని ఇంకో డయాగ్రామ్ గీద్దాం. సో ఫైనల్గా మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? దేర్ ఈజ్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఎనీ షేప్ and there may be some charges inside. For example, Q1, Q2, Q3, Q4 అనే చార్జెస్ ఉన్నాయి. ఇదేదో దాని ఏమంటారు సమ్ అమీబా షేప్లో ఉంది అనుకోకండి. ఇదేదో ఇది క్లోజ్డ్ సర్ఫేస్, ఇది ప్లేన్ కాదు, ఒక క్లోజ్డ్ సర్ఫేస్, ఒక పొటాటో అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు Q1, Q2, Q3 చార్జెస్ ఉన్నాయి కదా. వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ దిస్ క్లోజ్డ్ సర్ఫేస్ అంటే ఏమంటావు? Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 ప్లస్ Q4 బై ఎప్సిలాన్ నాట్. కథ. కానీ ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఇది నెగిటివ్ ఛార్జ్ అవ్వచ్చు, ఇది పాజిటివ్ ఛార్జ్ అవ్వచ్చు. ఇది నెగిటివ్ ఛార్జ్ అవ్వచ్చు, ఇది పాజిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జెస్ ఉంటే ఏం చేస్తావు? నెగిటివ్ ఛార్జెస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. నెగిటివ్ ఛార్జెస్ ఉంటే ఏ సైన్తో ఉంటే ఆ సైన్ తీసుకోవాలి. ఎందుకని? ఫ్లక్స్ అనేది పాజిటివ్ ఛార్జ్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది స్ఫియరు, +2 కూలుంబ్ ఉంది. ఎలా ఉంటుంది ఫ్లక్స్? బయటకు ఉంటుంది, లైన్స్ బయటకు వెళ్తాయి, అవునా? అది -2 ఉంది. -2 కూలుంబ్ అంటే లైన్స్ ఏమవుతాయి? లోపలికి వస్తాయి. అవుట్వర్డ్ ఫ్లక్స్ ఏమో పాజిటివ్ ఫ్లక్స్, ఇన్వర్డ్ ఫ్లక్స్ ఏమో నెగిటివ్ ఫ్లక్స్. ఇది ఫ్లక్స్ చదువుకునేటప్పుడు చదువుకున్నాం, అయినా ఇంకొకసారి ఇక్కడ రాస్తూ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. అవుట్వర్డ్ ఫ్లక్స్ ఈజ్ పాజిటివ్. అందుకే ఫ్లక్స్ వీడియో చూడకపోతే అది కార్డ్స్లో వదిలేస్తాను, చూడాలి. అవుట్వర్డ్ ఫ్లక్స్ ఈజ్ పాజిటివ్, ఇన్వర్డ్ ఫ్లక్స్ ఈజ్ నెగిటివ్. గాట్ ఇట్? రైట్. సో ఇది చెరిపేస్తా. సో నెగిటివ్ ఉంటే నెగిటివ్ తీసుకోవాలి, పాజిటివ్ ఉంటే పాజిటివ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, చేస్తే మనకు తెలిసిపోతుంది. ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఏదో ఉంది, ఇందులో 2 కూలుంబ్ ఒకటి తీసుకుంటాను, -3 కూలుంబ్ ఉంది. సో వాట్ ఈజ్ ద ఫ్లక్స్ అంటాను? వాట్ ఈస్ ద ఫ్లక్స్ అంటే φ = 2 -3 బై ఎప్సిలాన్ నాట్. ఏమొచ్చింది? -1 బై ఎప్సిలాన్. మైనస్ ఎందుకు వచ్చింది? నెట్ ఛార్జ్ నెగిటివ్ ఉంది. నెట్ ఛార్జ్ నెగిటివ్ ఉంటే ఇన్వర్డ్ ఫ్లక్స్ ఉంటుంది. అంటే అవుట్వర్డ్ ఫ్లక్స్ ఉండదా అని కాదు, 2 వల్ల అవుట్వర్డ్ ఫ్లక్స్ ఉంటుంది, -3 వల్ల ఇన్వర్డ్ ఫ్లక్స్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద నెట్ ఫ్లక్స్? వాట్ ఈస్ ద నెట్ ఫ్లక్స్? -1/3. సో వాట్ ఈస్ ద టోటల్ ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ దిస్ క్లోజ్డ్ సర్ఫేస్ అంటే ఏమని చెప్తావు? -1/ε అన్నమాట. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి. ఇప్పుడంతా కూడా అంటే ఫైనల్లీ వాట్ యూ కెన్ సే ఈస్ టోటల్ ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఈస్ చార్జ్ ఇన్సైడ్ బై ఎప్సిలాన్ నాట్. చార్జ్ ఇన్సైడ్ బై ఎప్సిలాన్ నాట్. వాట్ ఈస్ చార్జ్ ఇన్సైడ్? వాట్ ఈస్ క్యూ ఇన్సైడ్ అంటే ఏం చెప్తావు? క్యూ ఇన్సైడ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ చార్జ్ ఇన్సైడ్. దట్ మే బి డిస్క్రీట్ ఛార్జెస్ ఉండొచ్చు, కంటిన్యూస్ ఛార్జెస్ ఉండొచ్చు. ఇవి డిస్క్రీట్ ఛార్జెస్, ఇదో ఛార్జ్, ఇదో ఛార్జ్, ఇదో ఛార్జ్, ఇదో ఛార్జ్. కానీ కంటిన్యూస్ కూడా ఉండొచ్చు. అర్థమైందా? సో Q1 + Q2 + Q3 ప్లస్ అండ్ సో ఆన్ Qn అయి ఉండొచ్చు, లేకపోతే σQn అని రాయొచ్చు, లేదా కంటిన్యూస్ ఛార్జ్ ఉంటే ఇంటిగ్రల్ సిగ్మా dq అని కూడా రాయొచ్చు. సో డిస్క్రీట్ ఉండొచ్చు, కంటిన్యూస్ ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఛార్జ్ ఇన్సైడ్ ఏంటి అనేది పాయింట్. ఓకే, ఇప్పటిదాకా ఛార్జ్ ఇన్సైడ్, ఛార్జ్ ఇన్సైడ్, ఛార్జ్ ఇన్సైడ్. మరి బయట ఛార్జ్ ఉంటే ఏంటి? బయట ఛార్జ్ ఉంటే ఏంటి విషయం? అది కూడా చూద్దాం. ఇది నోట్ చేసుకోండి, అది కూడా చూద్దాం. రైట్, వీ హ్యావ్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఎనీ షేప్. సో ఇదేదో ఎగ్ షేప్ వచ్చింది. రైట్, ఈ లోపల ఏవో ఛార్జెస్ Q1, Q2 ఉన్నాయి. బయట Q1 ఉంది. Q ఉందని తీసుకుందాం, పోనీ ఒకటే ఛార్జ్ తీసుకుందాం. ప్రస్తుతానికి Q ఉంది. ఇది ఛార్జ్, ఇది Q1, ఇది Q2. మనం ఏమంటున్నాం? ఫ్లక్స్ φ = Q1 + Q2 బై ఎప్సిలాన్ నాట్ అని చెప్తున్నాం. బాగానే ఉంది. మరి ఈ Qని కన్సిడర్ చేసుకోము. ఓన్లీ వి కన్సిడర్ ఛార్జెస్ ఇన్సైడ్. అందుకే దీన్ని మనం ఏమన్నాం? φ = Qin బై ఎప్సిలాన్ నాట్. ఎందుకు కన్సిడర్ చేసుకో? లెట్ us see. ఇక్కడ నుంచి ఫీల్డ్ లైన్స్ స్టార్ట్ అయినాయి. అలా 6 లైన్స్ వచ్చినాయి అనుకో. నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నా, ప్రతిసారి 6 తీసుకున్నా, ఏదో ఎగ్జాంపుల్ తీసుకున్నా, అదే 8 తీసుకున్నాం. ఓకేనా? ఈ విధంగా వెళ్తాను. చూడండి, మరి ఎంతో కొంత దీనివల్ల ఫ్లక్స్ ఏమవుతుంది? ఈ క్లోజ్డ్ సర్ఫేస్లోకి ఎంటర్ అవుతుంది. ఎన్ని లైన్స్ ఎంటర్ అయినాయి? 2 లైన్స్ ఎంటర్ అయినాయి. ఎన్ని లైన్స్ లీవ్ అయినాయి? 2 లైన్స్ లీవ్ అయినాయి. సో ఇందులో నుంచి నీకు ఎన్ని లైన్స్ వస్తాయో అన్ని లైన్స్ కూడా బయటికి వెళ్ళిపోతాయి. నీకు ఎన్ని లైన్స్ అయినా తీసుకో,
చూడు ఎన్ని లైన్స్ బయటకు వస్తుంటే లోపలికి వెళ్తుంటే అన్ని లైన్స్ బయటకు వెళ్ళిపోతాయి. అంటే ఫ్లక్స్ డ్యూ టు క్యాపిటల్ క్యూ అంటే అవుట్ సైడ్ ఛార్జెస్ నెట్ ఫ్లక్స్ డ్యూ టు క్యూ అవుట్ సైడ్ ఛార్జెస్ త్రూ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ జీరో. ఎందుకు జీరో? సిన్స్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎంటర్డ్ is equal to number of lines leaving. ఎన్ని ఎంటర్ అవుతున్నాయో అన్నీ లీవ్ అయిపోతున్నాయి. కాబట్టి ఎన్ని ఎంటర్ అయితే అన్ని లీవ్ అయిపోతే ఇన్వర్డ్ ఫ్లక్స్ ఇస్ ఈక్వల్ టు అవుట్వర్డ్ ఫ్లక్స్ ఏమైపోద్ది? జీరో అయిపోతుంది. సో ఫ్లక్స్ డ్యూ టు క్యాపిటల్ క్యూ ఎంత? జీరో. సో వాట్ యూ హ్యావ్ టు కన్సిడర్ వైల్ క్యాలిక్యులేటింగ్ ఫ్లక్స్ only inside charges must be considered. Okay, very important to understand. ఎందుకు జీరో కూడా మీకు అర్థం కావాలి. అర్థమైందా? నెక్స్ట్ నోట్ చేసేసుకోండి. ఎగ్జాంపుల్ క్వశ్చన్. ఇఫ్ యూ హ్యావ్ ఎ సర్ఫేస్ లైక్ దిస్, ఇన్సైడ్ యూ హ్యావ్ Q1, Q2, outside you have Q3 and there is a point P. Okay, now question is, do you consider Q3 while calculating electric field at P? Question is, do you consider Q3 while calculating electric field at P? ఆన్సర్ పాజ్ చేసి ఆన్సర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ తర్వాత చూడండి. కామెంట్ చేశారా? ఆన్సర్ ఈజ్ ఎస్, వి కన్సిడర్ Q3 వైల్ క్యాలిక్యులేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ మనం ఏమంటున్నాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాను. అంటే ఇక్కడ ఈ ఎంత అని క్యాలిక్యులేట్ చేయాలంటే Q1 ఎంత ఉంటుంది, Q2 వల్ల ఎంత ఉంటుంది, E2, Q3 వల్ల ఎంత ఉంటుంది, E1, సారీ Q2 వల్ల E2, Q1 వల్ల E1, Q3 వల్ల E3. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ P ఈజ్ నథింగ్ బట్ E1 బార్ ప్లస్ E2 బార్ ప్లస్ E3 బార్ అన్నీ యాడ్ చేయాలి. ఎప్పుడు కన్సిడర్ చేసుకో Q3ని? ఇఫ్ యూ ఆర్ క్యాలిక్యులేటింగ్ ఫ్లక్స్ త్రూ దిస్ క్లోజ్డ్ సర్ఫేస్. ఓకే, we don't consider Q3 while calculating flux through closed surface. ఫ్లక్స్ అప్పుడు చెయ్యము. అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వకూడదు దీనికి. ఓకేనా? నోట్ చేసుకోండి. దీస్ ఆర్ బార్స్, వెక్టార్స్, అండ్ ఇఫ్ యూ వాంట్ ఈ బార్, దట్స్ ద పాయింట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. For example, there is a closed surface S1 with charge Q and there is another closed surface S2 with charge 2Q. Then I want the ratio of flux through S1 by the ratio of flux through S2. ఈ రేషియో కావాలి. చేసి కామెంట్ చేయండి. టక్మని పాజ్ చేసి కామెంట్ చేయాలి. చేసారా? రైట్. ఇప్పుడు చూడండి. ఫ్లక్స్ త్రూ S1 అంటే S1 లోపల ఎంత ఛార్జ్ ఉంది? Q. 2Q తీసుకుంటావా? తీసుకో. ఛార్జ్ ఇన్సైడ్ ఎంత? Q బై ఎప్సిలాన్ నాట్. S2 కావాలి. S2 ఛార్జ్ ఇన్సైడ్ అంటే 2Qనా? కాదు, 2Q ఉంది, అలాగే Q కూడా ఉంది. అంటే దీనికి Q ప్లస్ 2Q బై ఎప్సిలాన్ నాట్. సో ఎప్సిలాన్ నాట్ క్యాన్సిల్ అయిపోతే 1/3. సో 1/3 ఈజ్ ద ఆన్సర్. ఇంకొకటి, ఇఫ్ మీడియం ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ 5 is introduced in S1.
అప్పుడు వాట్ ఈస్ ఫ్లక్స్ త్రూ S1 నుంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది. అప్పుడు ఛార్జ్ ఎంక్లోజ్డ్, వాట్ ఈస్ ద ఛార్జ్ ఎంక్లోజ్డ్? Q బై ఎప్సిలాన్ నాట్ రాయాలా, ఎప్సిలాన్ రాయాలా? ఎప్పుడైతే ఎయిర్ లేదో నీకు మీడియం ఉందో ఎప్సిలాన్ నాట్ బదులు ఏం రాయాలి? ఎప్సిలాన్ రాయాలి. వాట్ ఈజ్ ఎప్సిలాన్? ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు రిలేటివ్ పెర్మిటివిటీ ఇంటూ పెర్మిటివిటీ ఆఫ్ మీడియం, ఎప్సిలాన్ ఆర్ ఇంటూ ఎప్సిలాన్ నాట్. ఈ ఎప్సిలాన్ ఆర్ని మనం డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K అని కూడా అనుకోవచ్చు. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K అన్నా రిలేటివ్ పెర్మియబిలిటీ ఎప్సిలాన్ ఆర్ అన్నా ఒక్కటే, దెర్ ఇస్ నో డిఫరెన్స్. అర్థమవుతుందా? సో ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 5 times ఎప్సిలాన్ నాట్. సో అప్పుడు 5S1 ఈజ్ ఈక్వల్స్ టు Q బై 5 times ఎప్సిలాన్ నాట్. అంటే 5 times ఎలక్ట్రిక్ ఫ్లక్స్ తగ్గిపోతుంది. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. ఇప్పుడు కంటిన్యూస్ ఛార్జ్ చేద్దాం. డిస్క్రీట్ ఛార్జెస్ చేసి బోర్ కొట్టింది, కంటిన్యూస్ ఛార్జెస్ చేస్తాం. కంటిన్యూస్ ఛార్జెస్ అంటే ఒక స్ఫియర్ తీసుకుందాం. ఒక స్ఫియర్ తీసుకుని లోపల ఇంకో రింగ్ తీసుకుంటా. రింగ్ కూడా సేమ్ రేడియస్ తీసుకుంటా. రింగ్ కూడా సేమ్ రేడియస్ అంటే స్ఫియర్ ఎంత రేడియస్ ఉంది? R రేడియస్ అని తీసుకో. రింగ్ కూడా ఎంత రేడియస్ ఉంటుంది? R రేడియస్. అదవునా? అది అలాగే వాటి సెంటర్స్ కోయిన్సైడ్ అవుతున్నాయి. దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ ది రింగ్. రింగ్ స్టోరీ అంతా రెడ్లో గీద్దాం, బెటర్ కదా. స్టోరీ ఆఫ్ రింగ్ ఈజ్ ఇన్ రెడ్. దిస్ ఈజ్ C, సెంటర్ ఆఫ్ ది రింగ్, అండ్ దిస్ ఈజ్ C, సెంటర్ ఆఫ్ ది స్ఫియర్. రైట్. ఇప్పుడు ఈ రింగ్ మీద అనవసరంగా కలర్స్ మారుస్తున్నానా? సర్లే, ఇది రింగ్. ఈ రింగ్ మీద నేను ఛార్జ్ Q పెట్టాను. అంటే ఎలా పెట్టాను? యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేశా. ఈ విధంగా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేశా. ఇప్పుడు ఐ వాంట్ ఫ్లక్స్ త్రూ ద స్ఫియర్. ఫ్లక్స్ త్రూ ద స్ఫియర్ ఎంత అని అడుగుతున్నాను. సో లెట్ us take this separately. This is our sphere. We have a ring like this, and here we have center of the sphere. Here we have center of the ring. Okay. Now tell me, what is this distance? That distance is R only. రేడియస్ కదా, రేడియస్ కదా. C నుంచి ఆ రింగ్ దగ్గరికి అంటే ఎంత డిస్టెన్స్? R only. Okay. Tell me, what is this distance? That is R only, radius, right? And what is this one? That is also R, because radius of both ring and sphere is same. Got it? So all are R's only. So if I take like this, then this is R, this is R. Then what is this angle? What is that angle? Equilateral triangle. That means 120 degrees. 60 plus 60, 120 degrees. సో ఎంత ఛార్జ్ ఉందో తెలిస్తే మనకి ఫ్లక్స్ తెలిసిపోద్ది. కాబట్టి ఎంత ఛార్జ్ ఉంది లోపల అనేది మనకు తెలియదు. ఈ ఛార్జ్ తెలిస్తే సరిపోతుంది. సో 360 degreesకి Q ఉంది అంటే 1 డిగ్రీకి ఎంత అంటే Q బై 360 degrees, అంతేనా? ఇంటూ 120 degreesకి ఎంత? 120. ఓకేనా? 0 0 క్యాన్సిల్. 1236లో 3 times పోతుంది. సో ఎంత ఛార్జ్ ఉంటుంది అంటే Q బై 3 ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ ద సర్ఫేస్, ఫ్లక్స్ త్రూ ద స్ఫియర్ అంటే ఛార్జ్ ఎంక్లోజ్డ్ Q బై 3, ఛార్జ్ ఎంక్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. సో వాట్ ఈస్ ద స్ఫియర్ ఫ్లక్స్ అంటే ఏమంటాం? Q బై 3 ఎప్సిలాన్ నాట్. దట్స్ ఇట్. నోట్ చేసుకోండి. Now let's see important models. Okay. Now for example, there is a hemisphere like this, and I placed a charge Q here. Q అనే charge ని place చేశాను. అప్పుడు what is the flux passing through this hollow hemisphere? What is the flux passing through hollow hemisphere if Q is placed at center? సెంటర్లో ప్లేస్ చేసామని చెప్పేసి చెప్తున్నాడు. ఎంత అన్నాడు. ఓకేనా? సో ఇది క్లోజ్డ్ సర్ఫేసా? కాదు, క్లోజ్డ్ సర్ఫేస్ కాదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనమే క్లోజ్డ్ సర్ఫేస్ని సృష్టిస్తాం.
ఎలాగంటే ఐ అజ్యూమ్ అనదర్ హెమిస్ఫియర్ హియర్. సో ఇది సిమెట్రీగా ఉంది కాబట్టి సో నేను ఒక క్లోజ్డ్ సర్ఫేస్ని సృష్టించాను అన్నమాట. ఇంకొక హెమిస్ఫియర్ని తీసుకుని దీని మీద ఓవర్లాప్ చేశాను. ఇప్పుడు ఏమైంది, ఫ్లక్స్ త్రూ ఎంటైర్ స్ఫియర్ అంటే ఏం చెప్తావు? ఫ్లక్స్ త్రూ ఎంటైర్ స్ఫియర్ ఈజ్ Q/ε0. Now I want flux through this hemisphere, so it must be half. ఎందుకంటే ఇది సిమెట్రిక్గా ఉంది కదా. ఒక 10 లైన్స్ వెళ్తున్నాయి అనుకో, 5 లైన్స్ దీంట్లోంచి వెళ్తాయి, 5 లైన్స్ ఇందులోంచి వెళ్తాయి. అర్థమైందా? సో వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ హెమిస్ఫియర్ అంటే ఏం చెప్తావు? Q by స్మాల్ q కదా, Q/2ε0. గాట్ ఇట్? సో ఎప్పుడైనా నీకు క్లోజ్డ్ సర్ఫేస్ లేకపోతే నువ్వే క్లోజ్డ్ సర్ఫేస్ సృష్టించుకో, అయిపోతుంది. ఓకే, నోట్ చేసుకో, ఇంపార్టెంట్ మోడల్. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. ఐ టేక్ ఏ క్యూబ్ లైక్ దిస్. ఒక క్యూబ్ తీసుకున్నాను, అండ్ ఐ ప్లేస్ ఏ చార్జ్ ఎట్ ద సెంటర్. ఓకే, Q ఈజ్ ప్లేస్డ్ at the center of cube center లో పెట్టాం. then what is the flux through cube? క్యూబ్ లోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది అంటే, క్యూబ్ అంటే క్లోజ్డ్ సర్ఫేసే కదా. సో ఈ క్యూబ్ లోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది అంటే వాట్ ఈస్ ద చార్జ్ ఇన్సైడ్ Q/ε. ఫినిష్. So flux through the cube is Q/ε0. I want flux through the face. ఎన్ని ఫేసెస్ ఉంటాయి క్యూబ్కి? 6 ఫేసెస్ ఉంటాయి. క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. సో ఈచ్ ఫేస్ షేర్స్ ఈక్వల్లీ, రైట్? వాటికి పార్షియాలిటీ లేదు, అన్నిటికి కూడా ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. కాబట్టి Q/6ε0, రైట్? నోట్ చేసుకోండి. రైట్, ఈ ఎగ్జాంపుల్ చూడండి. Q ఈజ్ ప్లేస్డ్ ఎట్ ది సెంటర్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఫేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్ తీసుకోండి. ఈ ఫేస్కి సెంటర్లో క్యూని ప్లేస్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ఫ్లక్స్ లింక్డ్, వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ ద క్యూబ్? వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ ద క్యూబ్? ఇప్పుడు క్యూ ఛార్జ్ ఎంక్లోజ్ అయ్యి ఉందా? లేదు. ఎంక్లోజ్ అయ్యి లేనప్పుడు మనం ఏం చేస్తాం? మనమే ఎంక్లోజ్ చేస్తాం. ఎలా చేస్తాం? వి టేక్ అనదర్ క్యూబ్. సో హౌ డూ ఐ టేక్ అనదర్ క్యూబ్? ఐ డ్రా అనదర్ క్యూబ్ ఇన్ రెడ్ లైన్. రెడ్ తోటి గీయక్కర్లేదు, ఎలాగైనా గీయచ్చు. ఐ ఆమ్ జస్ట్ separating imaginary cube and original cube. So this is an imaginary cube and this is original cube. Now Q is enclosed. ఈ రెండు క్యూబ్స్ ఈ ఫ్లక్స్ని ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. కాబట్టి ఫ్లక్స్ త్రూ 2 cubes, this 2 cube is Q/ε0. So what is the flux through original cube అంటే ఏం చెప్తావు? Flux through the original cube is equals to Q/2ε0. అంతే కదా. ఇది సిమెట్రిక్గా ఉంది కదా. సో క్యూ నుంచి ఎన్ని లైన్స్ వస్తాయి? 10 లైన్స్ వస్తాయి అనుకో, 5 లైన్స్ ఇది షేర్ చేసుకుంటుంది, 5 లైన్స్ ఇది షేర్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? అది. సో Q/2ε0 నోట్ చేసుకోండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. Q ఈజ్ ప్లేస్డ్ ఎట్ వన్ ఆఫ్ ది కార్నర్స్ ఆఫ్ ది క్యూబ్. అంటే ఈ కార్నర్లో ఎక్కడో పెట్టాను క్యూబ్. ఇప్పుడు ఫ్లక్స్ ఎంత? ఓకేనా? ఈ కార్నర్లో పెట్టినప్పుడు మరి ఫ్లక్స్ ఎంత అనేది కావాలి. ఈ క్యూబ్లోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది? ఇప్పుడు ఛార్జ్ ఎంక్లోజ్ అయ్యిందా? లేదు. సో మనమే ఎంక్లోజ్ చేయాలి. చేద్దాం. ఏం చేస్తాం? రెడ్ పెన్ తీసుకుంటాం. రెడ్ పెన్ తీసుకుని క్లోజ్ చేసి పడేస్తాం. సో నేనేం చేస్తాను? ఇంకొక క్యూబ్ తీసేసుకున్నాను. ఓకేనా? సో ఇంకొక క్యూబ్ తీసేసుకుని క్లోజ్ చేసేస్తాను. అయ్యిందా? క్లోజ్ అయిందా? అది కార్నర్, అది ఎక్కడ క్లోజ్ అవుతుంది? అవ్వదు. అర్థమైందా? సో ఇది క్యూబ్ తీసుకున్నా, ఈ క్యూబ్కి కార్నర్ ఇదిగో, ఇక్కడ ఛార్జ్ క్యూబ్ పెడితే ఇక్కడికి ఇంకో క్యూబ్ తీసుకుంటే ఇది క్లోజ్ అవుతుందా? అవ్వదు కదా. ఇక్కడ కూడా క్యూబ్స్ తీసుకోవాలి. అంటే వీటి వెనకాల కూడా క్యూబ్స్ తీసుకోవాలి. అంటే ఈ ఒక్క క్యూబ్తో అయిపోదు, దాని పక్కన కూడా నేను క్యూబ్స్ తీసుకోవాలి క్లోజ్ చేయాలి అంటే. సో నేను దాని పక్కన కూడా క్యూబ్స్ తీసుకుని క్లోజ్ చేశాను. సో ఎన్ని క్యూబ్స్ ఎక్స్ట్రా గీసాను చూడండి. నేను ఒక 4 క్యూబ్స్ ఎక్స్ట్రా గీసాను నేను. ఎదిగో. ఓకేనా? ఇదొక క్యూబ్, వెనకాల ఒక క్యూబ్, 3 క్యూబ్స్ ఎక్స్ట్రా గీసాను. ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి మొత్తం అంటే 4 క్యూబ్స్ ఉన్నాయి. అయినా క్లోజ్ అవుతుందా? ఓన్లీ సగమే క్లోజ్ అవుతుంది. కార్నర్ ఇంకా ఓపెన్లోనే ఉంది. సగం క్యూబ్ కనిపిస్తూనే ఉంటుంది ఇంకా.
అర్థమైందా? సో ఇది ఇక్కడ కార్నర్లో క్యూ పెట్టాను, ఇక్కడ రెడ్ పెన్ ఉంది, ఇక్కడ ఓకే క్యూ ఉంది, ఇక్కడ 4 స్క్వేర్లు పెట్టా, సగం క్లోజ్ అవుద్ది, ఇంకా పైన సగం కనిపిస్తూనే ఉంటుంది నాకు, అది కూడా కనిపించకూడదు, క్లోజ్ అయిపోవాలి. అంటే ఏం చేయాలి, పైన ఇంకొక 4 పెట్టాలి. అంటే అది. సో మొత్తం ఎన్ని స్క్వేర్స్ పెట్టాను, 8 స్క్వేర్స్ మొత్తం పెడితే క్లోజ్ అయింది అది. అంటే ఇది నీట్గా ఇమాజిన్ చేసుకోవాలంటే, మీ రూమ్లో అక్కడ పెద్ద హోల్ చేసి ఒక ఫుట్బాల్ పెట్టావు, ఒక వాలీబాల్ బాస్కెట్బాల్ పెట్టావు, అది కనిపించకుండా ఉండాలి అంటే కింద 4 రూమ్స్లో కనిపిస్తుంది. ఐ మీన్ ఒక హోల్ చేసి పెట్టావు అనుకో, పెడితే ఎన్ని రూమ్స్లో కనిపిస్తుంది అంటే కింద 4 రూమ్స్లో కనిపిస్తుంది, అలాగే పైన 4 రూమ్స్లో కనిపిస్తుంది. So one corner shares by 8 cubes. One corner shares by 8 cubes. So what is the flux linked ante em chepta? Flux linked with the cube is q by 8 epsilon naught. Endante 8 cubes share cheskunte. Through the cube is q by 8 epsilon naught. But I want flux through the face. Face oka face nunchi enta veltundi kava. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి, ఫేస్ కూడా చేద్దాం. ఇంత డయాగ్రామ్ గీయక్కర్లే, మీకు తెలుస్తుందని గీసే అంతే. సో యూ జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ ఏ కార్నర్ ఆఫ్ ఏ క్యూబ్ విల్ బి షేడ్ విత్ 8 క్యూబ్స్. ఓకే, అదొకటి అర్థం చేసుకోండి, అది నోట్ చేసుకోండి, ఫేస్ చేద్దాం, పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ అవర్ క్యూబ్. ఈ క్యూబ్కి ఇక్కడ నేను ఛార్జ్ క్యూబ్ ప్లేస్ చేశాను, బాగానే ఉంది. ఈ ఫేస్ తీసుకుంటున్నాను చూడండి, ఈ ఫేస్ చూస్తున్నాను, ఓకేనా? ఇక్కడ ఛార్జ్ క్యూబ్ ప్లేస్ చేశాను కదా, ఎలక్ట్రిక్ లైన్స్ ఎలా వెళ్తాయి, ఈ విధంగా ఎలక్ట్రిక్ లైన్స్ వెళ్తాయి. ఈ లైన్స్ ఈ ఫేస్కి ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. సో ఈ ఫేస్కి ఎలక్ట్రిక్ లైన్స్ ఎలా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి. మరి పైన ఫేస్కి కూడా లైన్స్ ఎలా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ క్యూ టచ్ అయ్యి ఉన్న ఫేసెస్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ లైన్స్ ప్యారలల్గా ఉంటాయి. అలా ఎన్ని ఫేసెస్ టచ్ అయ్యి ఉంటాయి? ఇప్పుడు ఈ కార్నర్లో, ఒక రూమ్కి కార్నర్లో మనం ఒక బాస్కెట్బాల్ పెట్టామనుకోండి, ఎన్ని వాల్స్కి టచ్ అయ్యి ఉంటుంది, అది 3 వాల్స్కి టచ్ అయ్యి ఉంటుంది. సో ఇదొక వాల్, వెనకాల ఒక వాల్. అర్థమైందా? సో ఆ 3 ఫేసెస్కి ఏంటి, 0. సో ఫర్ ఫేసెస్ విచ్ హ్యావ్ క్యూ, phi is equal to 0. ఫర్ ఫేసెస్ విచ్ హ్యావ్ క్యూ, phi is equal to 0. ఇంకా ఎన్ని ఫేసులు ఉంటాయి, 3 ఫేసెస్ ఉంటాయి. ఆ 3 ఫేసెస్ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి. దేన్ని? అర్థమైందా? సో ఓన్లీ 6 ఫేసెస్ చేసుకోవు. ఫర్ ద 3 ఫేసెస్ విచ్ హ్యావ్ క్యూ, ఫ్లక్స్ ఈజ్ 0 ఫర్ దోస్ ఫేసెస్. సో ఎన్ని ఫేసెస్ మిగిలి ఉంటాయి, ఓన్లీ 3 ఫేసెస్ మిగిలి ఉంటాయి. సో ఫ్లక్స్ త్రూ ఫేస్ అన్నప్పుడు, ఫేస్ ఆఫ్ ది క్యూబ్ అన్నప్పుడు q by 3 into 8 epsilon naught. సో ఎంత వస్తుంది, q by 24 epsilon naught. ఓకే, నోట్ పాజ్ చేసి రాసుకోండి. రైట్, ఇక్కడ చూడండి, ఇఫ్ E is given as E is equals to E naught x by L I cap. సో x by L అని ఇచ్చాడు అంటే is it a uniform electric field? No. Find the charge inside the cube. ఒక క్యూబ్ ఇచ్చాడు, దీని లెంత్ L, ఓకేనా? లెంత్, దీని కోఆర్డినేట్స్ వచ్చి L, 0. లెంత్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ L. సో వాట్ దే ఆర్ ఆస్కింగ్, వాట్ ఈస్ ద ఛార్జ్ ఇన్సైడ్ ద క్యూబ్. ఇప్పటిదాకా ఏం చేసామంటే ఇన్సైడ్ ఛార్జ్ ఇస్తే ఫ్లక్స్ కనుక్కున్నాం. phi is equals to q inside by epsilon naught. What we know, flux is equals to q inside by epsilon naught. మనం ఇది ఇస్తే ఇది కనుక్కున్నాం. ఈసారి ఏం చేయాలంటే phi కనుక్కుని q inside కనుక్కోవాలి. సో ఫ్రమ్ దిస్ q inside is equals to phi into epsilon naught. ఇది వాడాలి మనం. సో ముందు మనం ఫ్లక్స్ కనుక్కోవాలి, తర్వాత మనం ఇన్సైడ్ ఛార్జ్ కనుక్కోవాలి. రైట్. సో ఫ్లక్స్ కనుక్కోవాలి అంటే, ఫ్లక్స్ త్రూ ద క్యూబ్ కనుక్కోవాలంటే ఈ ఎలా ఉందో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ ఐ క్యాప్. ఐ క్యాప్ అంటే ఎక్స్ వైపు ఉంది, ఇలా ఉంది. దిస్ ఈజ్ ఈ బార్. గాట్ ఇట్? ఈ బార్ ఆ విధంగా ఉంది, ఎక్స్ డైరెక్షన్లో ఉంది. లెట్స్ డ్రా ఏరియా వెక్టార్స్. బికాస్ వాట్ ఈజ్ ఫ్లక్స్ ఫార్ములా? ఇంటిగ్రల్
ఈ బార్ డాట్ డిఏ బార్, ఈ బార్ డాట్ డిఏ బార్. ఓకే, సో ఏరియా వెక్టార్స్ గీస్తే డాట్ ప్రోడక్ట్ తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈడిఎఫ్జి, ఈడిఎఫ్జికి ఏరియా వెక్టార్ తీసుకున్నాను అనుకో, డిఏ బార్ ఎలా ఉంటుంది, అవుట్వర్డ్, ఎప్పుడు కూడా అవుట్వర్డ్ తీసుకోవాలి, ఆ విధంగా ఉంటుంది. ఓకేనా? అలాగే మరి ఏబిఓసికి డిఏ బార్ ఎలా ఉంటుంది, అవుట్వర్డ్, ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఏబిఓసి దగ్గర ఈ బార్ ఎలా ఉంటుంది, ఈ డైరెక్షన్ ఉంటుంది. ఈ బార్ ఎప్పుడు ఎక్స్ యాక్సిస్ వైపు, ఐ క్యాప్. రైట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ బార్ ఎలా ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర చెప్పండి, ఈ విధంగా ఉంటుంది, బికాజ్ ఈ బార్ ఈజ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. మరి వాట్ ఈస్ ద ఏరియా వెక్టర్ ఆఫ్ ఏబిడిఈ? How much angle? 90 degrees. So if you observe the diagram, you can easily say E bar is parallel to faces. ఎవరెవరికి ప్యారల్గా ఉంటుంది ఈ బార్ చూడండి. ఏబిడిఈ నేను రాస్తాను, మీరు అబ్జర్వ్ చేయాలి. ఏబిడిఈకి ప్యారల్గా ఉంది, ఎస్. అంటే ఇది ఏరియా వెక్టర్ అమ్మో, ఏరియా వెక్టర్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది, కానీ ఏరియాకి ప్యారల్గా ఉంటుంది, ఫేస్కి ప్యారల్గా ఉంటుంది. అది బీడీజీఓకి ప్యారల్గా ఉంటుంది, అలాగే ఏఈసిఎఫ్కి ప్యారల్గా ఉంటుంది. ఓకే, అంతేకాదు ఓసిఎఫ్జి కూడా ప్యారల్గా ఉంటుంది. 4 ఫేసెస్కి ప్యారల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఫేసెస్ అన్నిటికీ ఫ్లక్స్ ఏమవుతుంది, 0. ఫర్ ఆల్ దీస్ ఫేసెస్ ఫ్లక్స్ ఇస్ 0. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్యారల్గా ఉంటుందో ఫేస్కి, ఫ్లక్స్ 0. బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు వాట్, పర్పెండిక్యులర్ టు ఏబిఓసికి పర్పెండిక్యులర్గా ఉంది, అలాగే ఈడిజిఎఫ్ కూడా పర్పెండిక్యులర్గా ఉంది. గాట్ ఇట్? సో ఆ రెండింటికి మనం కనుక్కోవాలి ఫ్లక్స్, కనుక్కుని యాడ్ చేస్తే మనకు టోటల్ ఫ్లక్స్ వస్తుంది. ఫస్ట్ ఈ పాయింట్ రాసుకోండి, ఆ రెండింటికి కనుక్కుంది, ఈ పాయింట్ రాసేసుకోండి పాజ్ చేసి. ఓకేనా? సో ఏబిఓసి దగ్గర ఫ్లక్స్ కనుక్కోవాలి, ఈడిజిఎఫ్ దగ్గర ఫ్లక్స్ కనుక్కోవాలి. ఏబిఓసి దగ్గర ఫ్లక్స్ కనుక్కోవాలంటే ఏబిఓసి దగ్గర ఈ కావాలి. ఈ ఫార్ములా ఏంటి, ఈజ్ ఈక్వల్స్ టు E0x/L ఐ క్యాప్. ఓకేనా? ఫర్ ఏబిఓసి వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ? ఏబిఓసి ఎక్కడ ఉంది, ఆరిజిన్ దగ్గర ఉంది. ఆరిజిన్ దగ్గర ఉంటే ఎక్స్ వాల్యూ ఎంత, 0. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈ, 0. సో ఫ్లక్స్ ఎంత, 0. సో ఏబిఓసి కూడా ఫ్లక్స్ ఎంతమ్మా, 0నే. ఎందుకు 0? ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అందుకు. ఇక మిగిలింది ఏంటి, ఈడిజిఎఫ్. ఓకే, ఈడిజిఎఫ్ E0, దానికి ఎక్స్ వాల్యూ ఎంత, L/L I cap. So what do you get, E0 I cap. Got it? Right. So flux is equals to this E0 I cap is constant. Flux is equals to E bar dot A bar. ఎందుకు E bar dot, ఎందుకు ఇంటిగ్రేషన్ తీసుకోవట్లేదంటే E కాన్స్టెంట్ కాబట్టి E bar dot A bar అని రాయొచ్చు. సో E0 I cap dot area is L square I cap. ఈ డైరెక్షన్లో ఉంది కదా ఏరియా, I cap. I cap dot I cap 1. So what do you get, E into L square. Got it? So flux వచ్చేసింది. సో Q enclosed అంటే ఏంటి, ఫ్లక్స్ ఇంటూ ఎప్సిలాన్ నాట్. సో Q inside is equals to E into L square into ఎప్సిలాన్ నాట్. ఇది వాడే. ఓకే, నోట్ చేసుకో. నెక్స్ట్ వీడియోలో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఎస్వియో, అలాగే ఇన్ఫైనైట్ లైన్ ఆఫ్ ఛార్జ్, అలాగే ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ ఛార్జ్, ఇవన్నిటికి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ గాస్ లా యూజ్ చేసి ఎలా చేయాలి అనేది గాస్ లా పార్ట్ 2 వీడియోలో చూద్దాం.